గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. సో ఈరోజు కొంతమంది మన ఛానల్లో డౌట్స్ అడిగారు, అలాగే మన టీం వాళ్ళు కూడా డౌట్స్ అడిగారు. సో సార్, 30 BV ఎలా బై చేయాలి, మనం డైలీ 3000 to 4000 రూపీస్ ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి అని కొన్ని డౌట్స్ అయితే అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు హెల్తీ లైఫ్ కంపెనీ. ఇందులో చాలా అంటే చాలా ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. సో మన వీడియోని చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మనం ఎలా ఇన్కమ్ ఇందులో నుంచి ఎర్న్ చేయొచ్చు అనేది ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం 30 BV ఎలా బై చేయాలి, సో ప్రోడక్ట్ని ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని కంప్లీట్గా నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మరొకసారి మన కంపెనీ పేరు తెలుసు కదా, హెల్తీ లైఫ్. అండ్ ఇందులో హెల్త్, వెల్త్ రెండు ఉన్నాయి. ఎవరైతే హెల్త్ కోసం వస్తున్నారో వాళ్ళు వెల్త్, ఇన్కమ్ కూడా సంపాదించుకునే ఒక ద బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. సార్, హెల్త్గా మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కామన్గా బ్యాక్ పెయిన్, షుగర్, బీపీ, సెక్షువల్ ప్రాబ్లమ్స్, అలాగే హార్ట్ అటాక్, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, సో జాయింట్ పెయిన్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్తో లేడీస్ అయితే, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అయితే ఫ్యామిలీస్, సో థైరాయిడ్ ప్రాబ్లమ్, హెడేక్, సో రకరకాల ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి గాను మన కంపెనీ తెచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే యాంటీ రేడియేషన్ చిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొంతమంది అడుగుతున్నారు, సార్ 30 BV ఎలా బై చేయాలి, మినిమం 30 BV బై చేయమన్నారు కదా, సో 30 BV ఎలా బై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, సో నీడ్ ఎవరికైతే ఏ ప్రోడక్ట్ అవసరం ఉందో వాళ్ళు క్లారిటీగా తెలుసుకోండి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి వివరించండి. సో ప్రోడక్ట్ ఉపయోగించడం వల్ల, ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, యాంటీ రేడియేషన్ చిప్ వల్ల బెనిఫిట్ ఏంటి, క్యాన్సర్ అనేది ఈరోజు బ్రెయిన్ క్యాన్సర్ అనేది మనం చూస్తున్నాం. బ్రెయిన్ క్యాన్సర్ రాకుండా ఇది మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే బ్రెయిన్ ట్యూమర్ రాకుండా కాపాడుతుంది, హెడేక్ రాకుండా చూస్తుంది. అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఆ డిసీజ్ని ఫేస్ చేస్తున్నారో అది రాకుండా చూస్తుంది. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాకుండా హార్మోన్ బ్యాలెన్స్గా ఉండడానికి మన బ్రెయిన్ ఆలోచించే కెపాసిటీని పెంచుతుంది. సో రేడియేషన్ ఫ్రీ చేస్తుంది అనమాట, అంటే రేడియేషన్ ఎఫెక్ట్ నుంచి మనం కాపాడుతుంది. సో ఈ ప్రోడక్ట్ గురించి వివరించండి. ఇది 10 BV వాల్యూ ఉంటుంది సార్ అని చెప్పండి. రెండో ప్రోడక్ట్ వచ్చేసి మనకు అలాగే బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ గురించి అసలు ఈ బ్రాస్లెట్లో ఏముంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడియంతో తయారు చేయబడిన అంటే బయోమాగ్నెట్ ఉంది. ఈ బయోమాగ్నెట్ వల్ల యూజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి చెప్పండి. సో అప్పుడు వాళ్ళ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. క్లారిటీకి అర్థమైనప్పుడు వాళ్ళు ఏ ప్రోడక్ట్ని బై చేయాలన్నది క్లారిటీ తీసుకుంటారు. మీరు చెప్పింది వాళ్ళు తీసుకోవడం కాదు, వాళ్ళు అడిగింది మీరు ఇవ్వండి. సో అది క్లారిటీ అనమాట. సో బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ వల్ల మనకేం బెనిఫిట్స్ ఉన్నాయి, బ్లడ్ ఫ్రీగా సర్క్యులేషన్ అవుతుంది బాడీ మొత్తము. అలాగే ఇంక్రీజ్ బాడీ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు పెరుగుతుంది, బయట నుంచి వచ్చే రోగాల నుంచి కాపాడుతుంది. అలాగే రిలీవ్ జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి రిలీవ్గా ఫ్రీగా చేస్తుంది అనమాట. సో ఈ బెనిఫిట్స్ చెప్పండి. సార్, దీనికి కూడా 10 BV అనేది మనకు యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ BV మీన్స్ చాలామంది తెలియదు, బిజినెస్ వాల్యూ. సో బిజినెస్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడో ప్రోడక్ట్ ఏంటి, ఆల్కలైన్ వాటర్ బాటిల్. సో ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ యొక్క బెనిఫిట్స్ కూడా మీరు చెప్పండి వాళ్ళకి. ఏంటి, ఈ ఆల్కలైన్ వాటర్లో మనం వాటర్ తాగడం వల్ల సో హై క్వాలిటీ వాటర్ మనం తాగుతున్నాం. అలాగే pH కూడా వాల్యూ మనకు 8 to 9% pH వాల్యూ కలిగిన ప్రోడక్ట్లో వాటర్ మనం తాగుతున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకు రిమూవ్ ఎక్సెస్ యాసిడ్స్, మన బాడీలో ఉండే ఎక్సెస్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో బయట పంపిస్తుంది. న్యాచురల్గా మినరల్స్ని యాడ్ చేసిస్తుంది. సో మంచి మినరల్స్ ఉన్నప్పుడు బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం pH బ్యాలెన్స్ ఉంటుంది. అలాగే బాడీ డిహైడ్రేట్ గురి కాకుండా హైడ్రేషన్గా ఉంచుతుంది. అలాగే ఎనర్జీ రిమూవ్ని చేసేటువంటి లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం, అలాగే బీపీ, షుగర్ని కంట్రోల్లో పెట్టడం, అలాగే బ్లడ్ అనేది ప్యూరిఫైడ్గా ఉంటుంది ఎల్లప్పుడూ. ఎందుకంటే మంచి క్వాలిటీ వాటర్ తీసుకుంటున్నాం అంటే బ్లడ్ అనేది ప్యూరిటీగా ఉంటుంది అనమాట. సో ఈ 3 ప్రోడక్ట్లు మనకు కంపెనీ ఏం చేస్తుందంటే టోటల్ కిట్గా పెట్టింది. సో ఈ 3 ప్రోడక్ట్లు మీరు యూజ్ చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు అంటుంది. సో కాబట్టి కావాల్సిన వాళ్ళు 3 ప్రోడక్ట్లు ఒక్కొక్కటి 30 BV. సో టోటల్గా 30 BV, సారీ 10 సో 10 BV కాబట్టి టోటల్గా 30 BV అవుతుందన్నమాట. సో టోటల్ 30 BVని బై చేసినప్పుడు మనకు కాస్ట్ వచ్చేసి 3497 రూపీస్ అనేది మనకు ఇక్కడ చూపిస్తుంది. సార్, కొంతమంది ఏమంటారు, సార్ మాకు వాటర్ బాటిల్ మాత్రం ఇవ్వండి చాలు అంటారు. సో వాటర్ బాటిల్, ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ మాత్రం ఇవ్వండి, మేము ఆ 2 ప్రోడక్ట్లు మాకు అవసరం లేదంటారు. సో అది వాళ్ళ ఇష్టం, మనం చెప్పేది ఏం లేదు కదా. సో 3 ఆల్కలైన్ వాటర్ బాటిల్ తీసుకున్నారనుకో 30 BV వచ్చేస్తుంది. సో హ్యాపీగా మీరు ఐడి చేసేయచ్చు. లేదు, కొంతమంది ఏమంటారు, సార్ మా ఇంట్లో 3 సెల్ ఫోన్లు ఉన్నాయి, మాకు 3 యాంటీ రేడియేషన్ చిప్స్ ఇవ్వండి అని అంటారు. సో 3 యాంటీ రేడియేషన్ చిప్స్ ఇవ్వండి, నో ప్రాబ్లం.
సో 30 బీవీ అనేది వచ్చేస్తుంది. లేదు సార్ మా ఇంట్లో ముగ్గురు బ్రాస్లెట్స్ యూజ్ చేస్తారు. ఓకే, ముగ్గురికి 3 బ్రాస్లెట్స్ ఇచ్చేయండి, 30 బీవీ వస్తుంది, హ్యాపీ. సో ఇక్కడ 30 బీవీ అనేది చాలా మ్యాండేటరీ కాబట్టి సో బీవీ వాల్యూని చేసుకొని ఈ 3 ప్రోడక్ట్లు వాళ్ళకి ఇష్టమైతే అదొకటి 3 తీసుకోవచ్చు. లేదనుకుంటే 3 కలిపి తీసుకోవచ్చు. లేదు సార్ నాకు 2 బ్రాస్లెట్స్, ఒక యాంటీ రేడియేషన్ చిప్ చాలు అంటారు. లేదు సార్ నాకు ఒక వాటర్ బాటిల్, 2 రేడియేషన్ చిప్స్ చాలు అంటారు. సో వాళ్ళ చాయిస్. సో వాళ్ళ నీడ్ బట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ అన్నది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకు 3 యాంటీ రేడియేషన్ చిప్స్ తీసుకున్నారనుకోండి, సో ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, తక్కువకే వచ్చేస్తుంది. అదే 3 కలిపి తీసుకున్నారనుకో నార్మల్ ప్రైస్ 3497. అది ఓన్లీ 3 చిప్స్ తీసుకుంటే 2997 రూపీస్కి వచ్చేస్తుంది, అంటే 3000 లోపు. అదే బ్రాస్లెట్స్ తీసుకుంటే సో కొంచెం తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది. సో కాబట్టి ప్రైస్ అన్నది ఇంక్రీజ్ డిక్రీజ్ కామన్, అది నో ప్రాబ్లం. బట్ మనకు 30 బీవీ కామన్ కాబట్టి మీరు హ్యాపీగా వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ని ఇవ్వండి. సో దానివల్ల మీరు సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన నీడ్ కూడా తీరుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, రేపైతే మనకు కంపెనీ నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది. సో కాబట్టి ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ప్రతిరోజు మినిమం 3000 రూపీస్ పైగా ఎర్న్ చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి మీరు కూడా ప్యాసివ్ ఇన్కమ్లోకి రావాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్లోకి రావాలనుకున్నా, నెట్వర్క్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా, మీకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలనుకున్నా, ద బెస్ట్ ఆపర్చునిటీ హెల్తీ లైఫ్ కంపెనీ. దీంట్లో హెల్త్తో పాటు వెల్త్ కూడా ఉంది. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ రేపు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. సో ఆ వీడియో మీకు ఎంత వండర్ఫుల్గా అనిపిస్తుందని అంటే, సార్ ఇది ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పి మీరే ముందుకు రావడానికి చాలా అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఛానల్